బస్ ఈ 2-3 డేస్ నుండి అయితే మనమైతే వింటున్నాం బర్డ్ ఫ్లూ అసలు ఏంటి బర్డ్ ఫ్లూ అన్నా ఏవియన్ ఫ్లూ అన్నా H5N1 అన్నా ఒకటే. కాకపోతే ఇదేం కొత్తగా వచ్చిన వైరస్ అయితే కాదు. ఇంతకుముందు 1959లో స్కాట్లాండ్లో అయితే వచ్చింది. ఇది వైరస్ వచ్చింది, దీంతో పాటు ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్, దీనికి మెడిసిన్ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే దీని లోపల ఉన్న జీనోమ్ అనేది DNA కాకుండా RNA ఉంది. సో ఇది మన కరోనా లాగా ఎప్పటికప్పుడు వైరల్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈసారి వచ్చిన ఈ వైరలెంట్ అనేది కాస్త ఎఫెక్టివ్గా ఉంది. అంటే ఈ పౌల్ట్రీస్ పైన లేయర్స్ పైన ఈ పౌల్ట్రీస్లో ఎక్కువ ఎఫెక్ట్ చూపించడం వల్ల చాలా మట్టుకు అయితే చనిపోతున్నాయి. అయితే మనందరిలో ఉన్న అపోహ, ఇప్పుడు వచ్చే ట్రెండింగ్గా ఉన్న వీడియోస్ ఏమంటున్నారంటే చికెన్ తినడం మానేయండి, ఎగ్స్ తినడం మానేయండి, లేకుంటే మీరు కూడా చనిపోతారు. అంత ఏం ఉండదు. ఇది ఎప్పుడైతే దీన్ని మనం ప్రాపర్గా కుక్ చేస్తామో, అంటే 100 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా అయితే ఎప్పుడైతే మనం ప్రాపర్గా కుక్ చేస్తామో ఎగ్స్ కానీ చికెన్ కానీ, అప్పుడు మనం తీసుకున్నాం అనుకో వైరస్ చచ్చిపోతుంది, ఏమీ కాదు. కాకపోతే ఎప్పుడైతే అండర్ కుక్డ్, అంటే మనం కరెక్ట్గా కుక్ చేసుకోకుండా తింటామో అప్పుడు మాత్రమే మనకి ఎఫెక్ట్ అవుతుంది. అయితే మరి సరే, ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ఏదైనా హెన్స్ ఉన్నాయా లేదా ఒకవేళ ఉంటే వీటిలో దానికి వైరస్ వచ్చిందా లేదా అని ఎలా గమనించవచ్చు అంటే, ఏదైతే హెన్కి అయితే వైరస్ వస్తుందో ఆ కోడికి పైన కోమ్ ఉంటుంది కదా, కోమ్ అంటే ఆ రెడ్ కలర్ జుట్టు, అది రెడ్ నుంచి పింక్ కలర్గా మారుతుంది. దాంతోపాటు దాని యొక్క నోస్ నుంచి సలైవా, ఈ మౌత్ నుంచి సలైవా లాంటి ఈ ఫ్లూయిడ్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. దాంతోపాటు దాని యొక్క లెగ్స్ ఉంటాయి కదా, ఆ లెగ్స్ అనేవి స్వెల్లన్ అవుతాయి, అంటే కాస్త మందంగా మారుతాయి. అయితే ఈ డిసీజ్ అనేది ఎక్కువగా ఇప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది ఇప్పుడేమో ఓన్లీ తెలంగాణ, ఏపీలో మాత్రమే కాదు, ఫస్ట్ రాజస్థాన్లో అయితే, అక్కడ నుంచి నెక్స్ట్ మహారాష్ట్ర నుంచి ఏపీ, తెలంగాణ, అలా మొత్తంగా ఇండియా వైస్గా అయితే స్ప్రెడ్ అయింది. మనం ఎంత కాదనుకున్నా వైరస్ ఎఫెక్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. తినొచ్చు అని ఉంటున్నారు, కాకపోతే ఎంత కాదనుకున్నా దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో బెటర్ కొన్ని రోజులు అయితే తినకుండా ఉండడం అయితే బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన గవర్నమెంటే రెడ్ జోన్ అయితే అలర్ట్ చేసింది. ఎందుకంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి బర్డ్స్ కానీ చికెన్ కానీ ఎగ్స్ కానీ ఏవి కూడా తీసుకోవట్లేదు, రానివ్వట్లేదు. ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా ఆపేశారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కొంచెం ఆలోచించండి, తినాలా వద్దా అన్నది. So my suggestion is just better to stop up to some days eating chicken and eggs.